ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మోటివేషన్ బై ఆర్కే. భయం అనేది ఎలా అనుభవం అవుతుంది మనకి అనే దానికి ఒక చిన్న కథ చెప్తానండి. అనగనగా ఒక నేరస్తుని పట్టుకొని బంధించారు ఒక రాజ్యంలో. మరుసటి రోజు రాజు ముందు ఉంచారనమాట ఆ నేరస్తుని. రాజు అతనికి ఉరిశిక్ష మరియు ఒక భయంకరమైన ఇనుప ద్వారం గుండా వెళ్ళేటటువంటి 2 రకాలైన శిక్షలు ఉన్నాయని చెప్తాడు. దాంట్లో ఏదో ఒకటి ఎంచుకోమని చెప్పి నేరస్తుడికి ఆప్షన్ ఇస్తాడు. అంటే నేరస్తుడు అప్పుడు అమ్మో ఆ భయంకరమైన ద్వీపం వెనకాల ఏముందో ఏమో అని ఉరిశిక్ష తీసుకుంటాడు. ఏమో దాని వెనకాల పెద్ద రాక్షసే ఉందో, పెద్ద పులే ఉందో, నన్ను చంపేస్తే నా పరిస్థితి ఏంటి, లేక ఏదైనా పెద్ద ఆయుధం ఉంటే దాన్ని చంపడానికి నన్ను వాడితే ఎట్లా, ఈ భయంకరమైన చావు చచ్చే కంటే ఉరిశిక్షే బెటర్ కదా అని అతను ఎంచుకున్నాడు అనమాట. ఆ తర్వాత రోజు ఉరిశిక్ష అమలు చేసే క్షణం ముందు ఉత్సుకత తట్టుకోలేక తన ఆఖరి కోరిక అయిన ఆ ఇనుప ద్వారం వెనక ఏముంది తెలుసుకోవాలనుకున్నాడు. రాజుతో విన్నవించుకుంటాడు. రాజు నవ్వుతూ, అయ్యో నేను ప్రతి వాళ్ళకి 2 శిక్షలు చూపి కోరుకోమంటాను, ఏందో మరి ప్రతి వాళ్ళు ఉరిశిక్షే కోరుకుంటారు అన్నాడు. ఈ మాటలకు నేరస్తుడు ఉత్సుకత ఇంకా పెరిగిపోయింది. ఏంటో తెలుసుకోవాలనిపించింది. నేను ఎవరితో చెప్పలేను కదండి, ఎలాగూ చనిపోతాను కదా, నాకు దాని వెనక ఏముందో కొంచెం చెప్పండి అని అడిగాడనమాట. తీక్షణంగా చూసిన రాజు, ఆ తలుపు వెనక ఒక అద్భుతం ఉంది, అది నువ్వు కోరుకుని ఉంటే నువ్వు అదృష్టవంతుడు అయ్యేవాడివి. దాని వెనుక ఉన్నది మరేం కాదు, స్వేచ్ఛ. అది నువ్వు కోరుకుని ఉంటే నిన్ను వదిలేసేవాడిని, కానీ ఇప్పటి వరకు అందరూ ఆ తలుపు వెనకాల తెలియని విషయాన్ని చూసి భయపడి ఎవ్వరూ దాన్ని కోరుకోలేదు అంటాడు.